స్తోత్రం. క్రీస్తు దేవుని బిడ్డలారా, ఉదయకాలమున ప్రభునామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని మహాకృపను బట్టి దేవుని మనందరినీ సజీవులుగా ఉంచిన దేవుని యొక్క శ్రేష్టమైన ధన్యతను బట్టి దేవుని వందనాలు చెల్లిస్తూ నేటి ధ్యానాంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నాం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. దేవుడి లేఖనము మనం దీవించాలని కోరుకుందాం. ద వర్షిప్ ఆఫ్ యాహ్వే ఈ కార్యక్రమంలో దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గమనించండి, దేవుడు ఆత్మ దేవుడు అని మనం అంటూ ఉంటాం కనుక ఆత్మ. గమనించండి, దినం ప్రత్యేకించి ఆత్మ యొక్క పరిస్థితి ఏంటో మనం జ్ఞాపకం చేసుకున్నాం. మన దేవుడు త్రియేక దేవుడు, త్రిత్వములో ఏకత్వము ఉన్నవాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు నిర్వహించే పనులను వేరైనప్పటికీ ఆత్మలో వారు ఏకమై ఉన్నారు. అందుకే మన దేవుడు త్రియేక దేవుడు, త్రిత్వం కలిగిన వాడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు ఆత్మ బలమైన జలముల పైన ఆనాడు అల్లాడుచున్నని ఆది కాండం 1వ అధ్యాయం 2వ వచనం చూస్తున్నాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని తయారు చేయడము అని చెప్పాడు. ఆది కాండం 1వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. ఈ వాక్యంలో మనము దేవుని యొక్క బహువచనం ఉపయోగించాడు. మనము అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, ఒక దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయును వదగా నరుడు జీవాత్మ ఆయను. ఆది కాండం 2వ అధ్యాయం 7వ వచనం. మూల భాషలో నెఫెష్ అంటారు. నెఫెష్ అంటే జీవాత్మ, జీవింప చేసే ఆత్మ, జీవము గల ఆత్మని కూడా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. అందుకనే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని అంతరంగములన్నీ శోధించడని భక్తుడైన మరి సొలొమోను రాసిన సామెతల గ్రంథం 20వ అధ్యాయము 27వ వచనం మనం చూస్తున్నాం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. చూసారా? కనుక అంతరంగములన్నింటి కూడా పరిశోధిస్తున్నట్టుగా చూస్తున్నాం. దేవుని బిడ్డ గమనించండి, దీపము వెలుతురు ఏ విధంగా చీకటిని పారదోలుతుందో ఆత్మ దీపము హృదయంలోని చీకటిని పారదోలి వెలుగుతో నింపబడుతున్న విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాం. అందుకనే పౌలు భక్తుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. గమనించండి, ఎఫెసీయులకు రాసిన సంఘంలో మనం చూస్తే ఆత్మ పూర్ణులై ఉండుడి, ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందరి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుండి 21 వరకు చూస్తున్నాం. నిజమే, దేవుని బిడ్డలారా గమనించండి, ఆత్మ మన మధ్య ఉంటాడు, మనతో ఉంటాడు, మనతో కార్యాలు జరిగించే దేవుడిని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి దేవుని ఆత్మతో నింపబడిన ఆత్మపూర్ణులుగా ఉంటే ఎన్ని బాధలైనా, కష్టాలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, శోధనలైనా, బాధలైనా, ఎలాంటి శోధనలు వచ్చినా దేవుడు నిన్ను నన్ను కాపాడే దేవుడు, కరుణించే దేవుడు, ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, బలమైన కార్యాలు జరిగించే దేవుడిని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకని ఆత్మపూర్ణత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎలాగ మనం ఆత్మపూర్ణులను కాగలము అని ఒక్కసారి మనం ఆలోచిస్తే, దైవ సన్నిధిలో మనము ఏకాంతంగా కూర్చొని ఆయన సన్నిధిలో మనం మోకరించి ప్రార్థన చేయగలిగితే, మన పాపాలు ఒప్పుకుంటే, మనకున్న బలహీనతలు తీసివేసుకుంటే అప్పుడు ఆత్మపూర్ణులము కాగలమని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే
మన దేహము పరిశుద్ధాత్మకు నిలయం. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు మనతో ఉంటాడు, మన మధ్య ఉంటాడు, మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే భక్తుడు ఈ మాటలంటాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని భక్తుడు తెలియజేస్తున్నారు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19 చూస్తున్నాం. నిజమే దేవుని బిడ్డలారా గమనించండి, మనము దేవుని సొత్తు, విలువ పెట్టి కొనబడిన వారు. అందుకనే ఆయన కార్యాలు, ఆశ్చర్యాలు, ఆయన క్రియలు, అద్భుతాలని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని విలువ పెట్టి కొనబడిన వారము. అందుకనే భక్తుడైన పేతురు గమనించండి, పేతురు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు కదా, చీకటిలో నుండి ఆశ్చర్యకర వెలుగులోని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం ఏర్పాటు చేయబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. కనుక ఆయన గుణాతిశయములు, ద క్వాలిటీస్ ఆఫ్ గాడ్ అంటారు. దేవుని యొక్క గుణగణాలు ప్రచురం చేయ నిమిత్తం, లోకానికి ప్రచురించే నిమిత్తం దేవుడు మనలను ఏర్పాటు చేయబడిన వంశముగా, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా ఏర్పాటు చేసుకున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని. ఎందుకంటే దేవుడు ఒక సాధనముగా నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన గుణాతిశయములను, దేవుని యొక్క గుణగణాలు లోకంలో ప్రచురించాలి, ప్రకటించాలి, లోకానికి తెలియచేయాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అనే ఎఫెసీ పత్రిక 4:30 భక్తులు తెలియజేస్తుంది. నిజమే దేవుని బిడ్డలు గమనించండి, పరిశుద్ధాత్మను పొందగలిగితే పరిశుద్ధాత్మ కార్యాలు మన మధ్య, మనతో ఆయన జరిగించగల దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి దేవుని బిడ్డలు గమనించండి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహాకృప పొందుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత ఏంటంటే, ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా, ఆయన శ్రేష్టమైన సాధనముగా వాడబడాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తాం. అందుకనే గమనించండి, ఆత్మ ఫలాలు ఇక్కడ ఉంటున్నాయి. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. గలతీయులకు రాసిన పత్రిక 5:20 చూస్తున్నాం. నిజముగా మనం ఆత్మపూర్ణులుగా ఉంటే ఇవన్నీ మనలో ఉంటాయి. ప్రేమ ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం, ఇవన్నీ కూడా దేవుని యొక్క సొత్తు మనకు దేవుడు అనుగ్రహించాడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, ఉదయకాలమున దేవుడు ఆత్మస్వరూపి. ఆత్మతో ఆయన మన మధ్య ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన మధ్య ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకొని దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. చూసారా, ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే దేవునితో సహవాసం చేయటం ఆరాధన. అందుకనే ద వర్షిప్ ఆఫ్ యాహ్వే అంటే దేవుని మనము సేవించడం మాత్రమే కాదు, ఆయనతో మనం సహవాసం చేయాలి. అందుకనే వర్షిప్ ఆఫ్ యాహ్వేలో బిడ్డలు ఈ కార్యాలు జరిగిస్తున్నందుకు మనం ఎంతో సంతోషించాలి, సమాధానంతో ముందుకు సాగాలని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. కనుక ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది. ఆరాధనలో దేవునితో సహవాసం చేస్తాం, దేవుని యొక్క శ్రేష్టమైన కృపావరాలు పొందగలం, దేవుని యొక్క చిత్తాన్ని మనము పొందగలం. అంత మాత్రమే కాదు, దేవుడు మనతో ఉంటాడు, మన మధ్య ఉంటాడు, మనతో ఆయన కార్యాలు జరిగిస్తారన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ ఉదయకాలమున దేవుని మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుట దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత. అందుకనే ద వర్షిప్ ఆఫ్ యాహ్వే అనే ఈ శ్రేష్టమైనటువంటి ధన్యత దేవుడు మనకిచ్చాడు. అందుకనే ఆయన ఆరాధించాలి, ఆయన స్తుతించాలి, ఆయన ఘనపరచాలని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకొని ఉదయకాల దీవులతో దేవుడు మనందరినీ నింపి దీవించి బలపరచున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయనుగాక. ఆమేన్.